కల్తీ కల్లు ఘటనలో 2కు చేరాయి మృతుల సంఖ్య. స్వరూప్ అనే మహిళ మృతి చెందింది. ఉదయం సీతారాం అనే వ్యక్తి మృతి చెందాడు. కూకట్పల్లి కల్తీ కల్లు ఘటనపై సర్కారు సీరియస్ అయ్యింది. 3 కల్లు కాంపౌండ్లను సీజ్ చేశారు ఎక్సైజ్ అధికారులు. 5గురిని అరెస్ట్ చేశారు పోలీసులు. బాలానగర్ ఎక్సైజ్ కార్యాలయంలో విచారిస్తున్నారు అధికారులు. కూకట్పల్లి సర్దార్ పటేల్ నగర్, ఇందిరా హిల్స్, కేపీహెచ్పి, ఉషా ముళ్లపూడి రోడ్డులోని కల్లు కాంపౌండ్లో కల్లు తాగి 20 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సీతారాం అనే వ్యక్తి మృతి చెందాడు. గాంధీలో చికిత్స పొందుతూ స్వరూప అనే మహిళ చనిపోయింది. కల్తీ కల్లు ఘటనలో హైదర్ నగర్లో మరో 2 అస్వస్థతకు గురయ్యారు. జగన్, లక్ష్మమ్మ అనే ఇద్దరికి వాంతులు, విరేచనాలవ్వడంతో ఆసుపత్రికి తరలించారు. 3 డేస్కి ఒకసారి వెళ్తాడు, తాగుతాడు. సోమవారం వెళ్ళి ఆయనకు మోషన్స్ అయినాయి. ఆ మోషన్స్ అయినాయి తెలిసి కూడా తాగేసి వచ్చిండు. రాత్రంతా మోషన్స్ అయితేనే ఉన్నాయి, గోళీలు వేసుకున్నా కూడా అయితేనే ఉన్నాయి. ఒకసారి వామిటింగ్ అయింది. మళ్ళీ రోజు లేచిండు, స్నానం చేసుకుండు, మంచిగానే ఉన్నాడు. జావ పాల బియ్యం కాసి ఇచ్చిన అది తాగిండు. తాగే వరకు కొంచెం మంచిగానే ఉన్నాడులే అని అనుకున్నాము. తర్వాత తేలకలు లేచిండు. తేలికలు లేచే వరకు మాకు భయం అయ్యి మా తమ్ముడిని పిలిచిన, తీసుకోవద్దాం రారా అంటే ఆటో తీసుకొని వచ్చిండు. ఆయన ఆటోలో వేసి తీసుకుపోయినాం. 2 తమ్ముళ్ళు వచ్చిండ్రు. ఇటు తీసుకొచ్చినాక చేయి పట్టుకుండు, కదిలిస్తుండు. స్ట్రక్చర్ మీద నుంచి మార్చేవరకు చేసేవరకే ఆయన ప్రాణం మిగిలింది. 3 డేస్ నిమ్స్ ఆసుపత్రిలో కల్తీ కల్లు బాధితులను పరామర్శించారు ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు. ఘటన జరిగిన వెంటనే వేగంగా స్పందించి అందరినీ హాస్పిటల్స్కు తరలించామన్నారు. కల్తీ కల్లుతో 19 మంది అస్వస్థతకు గురయ్యారని, వారందరి ఆరోగ్యం నిలకడగా ఉందని అన్నారు. ఘటనకు కారణమైన కల్లు కాంపౌండ్లను సీజ్ చేశామన్నారు జూపల్లి. ఏం జరిగిందనేది కెమికల్ అనాలిసిస్ రిజల్ట్ వస్తే కానీ జరుగుతుంది. రెండవది ఆ యొక్క డిపోల యొక్క లైసెన్స్ను కూడా వాళ్ళ మీద కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది. వాళ్ళను కస్టడీలో తీసుకోవడం జరిగింది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు. సో దీనిపైన టోటల్గా ఎంక్వైరీ చేసి నిత్యం కూడా నేను చెప్పడం జరిగింది, నిత్యం కూడా వీటిని పరిశీలన చేసే కార్యక్రమం, నిత్యం కూడా ఎంక్వైరీ చేసే కార్యం జరుగుతూ ఉండాలి, టెస్ట్ చేసే కార్యం జరుగుతూ ఉండాలి. ఇమీడియట్ రియాక్ట్ చేయి 15 అంబులెన్స్ పెట్టి హాస్పిటల్ టీమ్స్, ఎక్సైజ్ టీమ్స్, పోలీస్ టీమ్స్ ఇమీడియట్గా రియాక్ట్ అయిన కారణంగా వాళ్ళందరి ఆరోగ్యం కూడా నిలకడగా ఉంది. సో వాళ్ళందరూ కూడా బహుశా నాకు తెలిసి డాక్టర్స్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఈరోజు సాయంకాలంకో రేపటికో డిశ్చార్జ్ చేసే పరిస్థితి వస్తుంది. విల్ టేక్ ఆల్ నెసరీ స్టెప్స్ టు టేక్ యాక్షన్ అగైనెస్ట్ ది కన్సర్న్డ్ పర్సన్స్ హూ హెస్ డన్ దిస్ మిస్చీఫ్. ఇటువంటి జరగకుండా చేసే కార్యక్రమం చేయడం జరుగుతుంది. కల్తీ కల్లు వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది. నిమ్స్లో బాధితులను పరామర్శించారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే కల్తీ కల్లు ఘటన జరిగిందని ఆరోపించారు. ఈ ఘటనకు ఎక్సైజ్ మంత్రి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ లాంటి మహానగరంలో కల్తీ బాగోతం జరుగుతోన్నా ఏహీ పట్టనట్టు ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు నిరంజన్. విషపూరితమైనటువంటి మాదక ద్రవ్యాలు, ఇతర కెమికల్స్ వాడి కృత్రిమంగా కల్లును తయారు చేసి అది సేవించిన మీదటనే ఈ ప్రత్యేక ఘటన. మొత్తం కళ్ళు గురించి నేను అనట్లేదు, కేవలం ఈ ప్రత్యేక ఘటనను దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాను. దీనికి కారణం ప్రభుత్వం యొక్క ఉదాసీనత, నిర్లక్ష్య వైఖరి. దీనికి సంబంధిత శాఖ మంత్రి కానీ అధికారులు కానీ బాధ్యత వహించాలి తక్షణమే. మంత్రులు, రాష్ట్ర స్థాయి అధికారులు, ఉన్నతమైనటువంటి స్థానాల్లో ఉండే వాళ్ళందరూ ఉండేటువంటి చోటనే మరి ప్రభుత్వం కళ్ళు కప్పి ఇంత యథేచ్ఛగా అక్రమ వ్యాపారాలు జరుగుతుంటే ప్రభుత్వం ఏం చేస్తున్నట్లు, ప్రభుత్వం ఏం పట్టింపు ఉన్నట్లు? తక్షణమే నైతిక బాధ్యత వహించాలి సంబంధిత శాఖకు సంబంధించినటువంటి మంత్రి కావచ్చు, ఉన్నతాధికారులు కావచ్చు. ప్రభుత్వం వెంటనే స్పందించాలి. నిమ్స్కు వెళ్లారు బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్. కల్తీ కల్లు బాధితులను పరామర్శించారు. బాధితులకు మెరుగైన వైద్య చికిత్స అందించాలని కోరారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈటెల. కల్తీ కల్లు బాధితుల వైద్య ఖర్చులు భరించడంతో పాటు చనిపోయిన వారి కుటుంబాలకు ₹1 కోటి ఎక్స్గ్రేషియా ఇవ్వాలన్నారు ఈటెల. బస్తీలలో ఉన్నటువంటి పేద ప్రజలు, ప్రతి నిత్యం కూలి పని చేసుకునే వాళ్ళు, కన్స్ట్రక్షన్ రంగంలో పనిచేసుకునే వాళ్ళు అరసీసో సీసానో కల్తీ కళ్ళు తాగిన తర్వాత 4 గంటలకే 5 గంటలకే
వాళ్ళకు వీరేచనాలు, వాళ్ళకు వామిటింగ్స్ అయ్యి అస్వస్థతకు గురైంది. అంటే వీళ్ళు చెప్తున్నట్టుగా 15 మందో 20 మందో కాకుండా పెద్ద సంఖ్యలోనే ఈ కళ్ళు కాంపౌండ్లలో ఈ విషపు కళ్ళు తాగిందని చెప్పి వారు చెప్తా ఉన్నారు. కెమికల్ టెస్టింగ్ అయితే తప్ప దేనివల్ల ఎంత ఎఫెక్ట్ ఇచ్చిందని చెప్పి వాళ్ళకు అనాలిసిస్ వస్తుందని చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా కల్తీ కళ్ళు తాగి పెద్ద సంఖ్యలో ఇవాళ ఎఫెక్ట్ అయింది. అలా 3 చనిపోయినట్టుగా చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఈ కల్తీ కళ్ళు తాగి చనిపోయినటువంటి కుటుంబాలకు ₹1,00,00,000 చొప్పున ఎక్స్గ్రేషియా చెల్లించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ మొత్తం ప్రభుత్వ పరంగానే వాళ్ళకు వైద్యపరమైనటువంటి ఫెసిలిటీ కల్పించాలి, ట్రీట్మెంట్ అందించాలని చెప్పి డిమాండ్ చేస్తాం.